చేదంగా తాడు లేదు తాగంగా నీరు రాదు చెప్పినాదమ్మ తోసి పుచ్చినాదమ్మ అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే. ప్రమాణం చేస్తాం అయ్యా మా జీవిత పర్యంతం వరకు మేము వేతల సహవాసంలో మేము ఉంటామని ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణం మనం వేయించాలంటే అంతవరకు నిలబెట్టుకోవాలి. అటువంటి దేవుని కవచం కనపడలేదు. ఎప్పుడైతే మనోనేత్రం దేవుడు తెరిచాడో అప్పుడేమైపోయింది తెలుసా, అగ్ని నేత్రాలు తెరవబడి అగ్ని రథాలు కనపడుతున్న వాళ్ళని కాపాడాలి. అప్పుడు వరకు కూడా నేత్రాలు కనపడినంతసేపు అగ్ని రథాలు దేవుడి కవచం కనపడలేదు. ఎప్పుడైతే మనోనేత్రాన్ని దేవుడు తెరిచాడో అప్పుడు ఏమైపోయిందండి, అప్పుడు కనపడుతుంది దేవుడి కవచం. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ప్రవేశిస్తాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన సేవకుడికి మనము లోబడి ఉండాలి. సేవకుడికి ఎప్పుడైతే నువ్వు కట్టుబడి ఉంటావో అప్పుడు నీ కుటుంబంలోనికి నీలోనికి సమాధానం వస్తుంది, నీలోకి రక్షణ వస్తుంది, నీలోకి దేవుని ఆత్మ వస్తుంది కదా, నీలో దేవుని వాక్యము పని చేస్తుంది. ఆ పని చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కలేనంత ఎత్తైన స్థితిలో నువ్వు ఉంటావు. కాబట్టి ఆ దేవుడి వాక్యము పని చేయట్లేదంటే మనం కూడా బేచర్ అన్నటువంటి పొలములో మనం కూడా నమ్మకంగా ఉన్నప్పుడు, అందుకని నమ్మకమైన వాడికి మెండైన ఆశీర్వాదం. కాబట్టి ఆ ఆశీర్వాదం పొందాలంటే రూతు ఎలా లోబడిందో మనం కూడా లోబడేవారిగా మనం ఉండాలి. కాబట్టి అలా లోబడదాం. మన కుటుంబాల్లో గొప్ప రక్షణ, ఆశీర్వాదం, సమాధానము, నెమ్మదిని గురించి కాపాడి భయవారు ఉంచుకుందిగా దేవుడు నువ్వు దీవించుందిగా. ప్రార్థన చేద్దాం. మహాపరిషుద్ధుడు అయిన మా పట్ల తండ్రి నాయన పరిశుద్ధన అమర స్తోత్రాలు మా ప్రభువా. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షించబడ్డు, నమ్మని వారికి శిక్ష విధింపబడినని రాయబడింది ప్రభువా. మీ వాక్యాన్ని నమ్మి నిజమైన దేవుడు అని నమ్మి ప్రభువా మీ బిడ్డల బాప్తిస్వం పొందుతూ ఉండగా ఓ ప్రభువా మీ శరీరాలు కొంతమంది వేడుకుంటున్నాము. ఈ లోకములో ఉండగా బాప్తిస్వం పొంది తిరిగి ఒడ్డుకొచ్చినప్పుడు ఆత్మ పావురుమల దిగి వచ్చినట్లుగా మీ బిడ్డలను మా తండ్రి ప్రభువా ఈ సమయం ముందు బాప్తిస్వం ఇస్తుండగా మీ పరిశుద్ధ ఆత్మతో నింపి ప్రభువా రాకడ వరకు తండ్రి ప్రభువా ఆఖరి శ్వాస వరకు మీ బిడ్డలను ఆయన మీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండటానికి సహాయం అందించమని వేడుకుంటున్నాము. అల్పులం అయోగ్యులమైన ప్రార్థన ఒకసారి అంగీకరించి మీరే ప్రతిఫలం ప్రసాదింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని అడుగుతున్నాము తండ్రి. మాట చెప్తున్నాను, బాప్తిస్వం పొందుతున్నారు కదా, బాప్తిస్వం పొందినప్పుడు మీరు ప్రమాణం చేస్తున్నారు. మనుషులతో ప్రమాణం చేసి తప్పుకున్నా పర్లేదు, ఏమంటే అంటున్నారా, మనుషులతో మరి ప్రమాణం చేసి తప్పుకున్నా పర్లేదు, కానీ దేవునితో ప్రమాణం చేసి తప్పుకోకూడదు. దేవుని దగ్గర ప్రమాణం చేస్తున్నారు. ఏమన్నా చూసారా, యేసయ్య రాకడి వరకు ఆఖరి శ్వాస వరకు బేతేలు ప్రార్థనా మందిరములో దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నామని ప్రార్థన చేస్తున్నారు. ఈలోపు బంధువులు, ఇంకొకళ్ళు స్నేహితులు, ఇంకొకళ్ళు సంఘములో ఉండే సావాసములో ఉండే చచ్చిపోయిన కుక్కను ఈడ్చుకెళ్ళినట్లుగా బయటకు ఈడ్చుకెళ్ళాలని చూస్తారు. అది మీరు పాటించకూడదు. ఎక్కడ మనం దిగబడ్డామో అక్కడ నమ్మకంగా ఉండాలి. అందుకని ఈ యొక్క సమయం మందు ప్రభువు దగ్గర నమ్మకంగా ఉండాలి, సేవకుల దగ్గర నమ్మకంగా ఉండాలి. సంఘములో మరి ఎలా ఉండాలి చెప్పండి, నమ్మకస్తులుగా ఉండాలి. పడ్డామో అక్కడే నమ్మకంగా ఉండి ప్రభుని సంతోషపరిచే ఉండాలిగా మనం చేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించనుగా. మరి బాప్తిస్మం ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు నేను మీరంతా కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి కాబట్టి ఎవరైనా కూడా బాప్తిస్మం తీసుకోవాలనుకోండి, ముందుకు వస్తే వారికి దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి బాప్తిస్మం మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సమరయులమేమంటూ సాంగత్యమేలంటూ చేదంగా తాడు లేదు తాగంగా నీరు రాదు చెప్పినాదమ్మ తోసి పుచ్చినాదమ్మ అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే.
త్రాగేడి ప్రతివాడు మరల దాహము గొందునే నేనిచ్చు జలములను త్రాగేడి ప్రతివాడు ఎన్నడూ దాహమునే గొనడే అన్నాడు. నశించు ఆత్మలలో ఊరేడు జీవమని ఉబికేటి జీవముల రక్షణ సారమని వెలుగు రేఖయై వెన్నెల గురిపి కన్నులామెకే తెరిపించాడు. అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే. ఆత్మతో పూజించు సత్యముతో సేవించు ఆత్మ పరమాత్మని అన్నాడే. లోకమునకొచ్చాను పాపములు తుడుచుటకు శాపాల భారము మోయుదునే అన్నాడు. తన తండ్రి చిత్తమును తానే నెరవేర్చుటకు పని భారమన్నాడు. పయనమై నడిచాడు కన్నులెత్తి ఆ పొలముల చూపి ఫలములు పొందగ రమ్మన్నాడు. అండక కొండగ మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే. తండ్రి దేవా నాయన నీ ఘనమైనటువంటి ప్రభా పాదములకు వందనాలు. ప్రభా నలుగురు బిడ్డలను దర్శించారు అయినా వారి మీద శాపం అటువంటి కాడిని వెర్రగొట్టారు ప్రభా. అయ్యా వారి నూతన శక్తితో ప్రభా నింపండి, నూతన ఆత్మతో నింపండి ప్రభా. అయ్యా ప్రభా ఇది మొదలుకొని నిత్యముగా వారు దీవించబడ్డారు ప్రభా గ్రహించు ప్రభా. ఈ బాప్తిస్మ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకము లేకుండా ఘనంగా జరిగించారు. ఈ సమస్త మహిమ ఘనత ప్రభాలని నీ పాదాల దగ్గర పెడతా ఉన్నాం ప్రభా. బిడ్డలను ఆయన దీవునికరంగా ఉంచండి. వారికి దీర్ఘాయువును సొంత గడుపు సంవత్సరాలు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి ప్రభా. అయ్యా బాప్తిస్మ ఇచ్చేటువంటి మమ్మల్ని మా పరిచయం కూడా దీవించున్నాను యేసు నామమున కొన్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఈ బాప్తిసానికి మనకు తోడుగా నడిపించి కాపాడి ఉన్నతమైన స్థితిలో ఉంచుగా. సోని అడిగినాడమ్మ నీళ్ళడిగినాడమ్మా సమరయులమేమంటూ సాంగత్యమేలంటూ చేదంగా తాడు లేదు తాగంగా నీరు రాదు చెప్పినాదమ్మ తోసి తెచ్చినాదమ్మ. అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే. అండగా కొండగా మన యేసు